Daily. Taste the Daily. హైదరాబాద్ లో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రి హైదరాబాద్ లోని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో నిరుద్యోగ యువత మెరుపు ధర్నా చేపట్టారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా చేస్తున్న వారిని అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఉద్యోగాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మాయామాటలు చెప్పి ఇలా శ్రీధర్ బాబు గారు మాయామాటని మోసగిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ఉద్యమం ఉల్లేఖిస్తాం. రాబోయే పరిణామాలను ఈ ప్రభుత్వమే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి నిరుద్యోగులు కోరుకుంటాము. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా మీరు ఇవ్వాలనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. మేనిఫెస్టో తయారు చేసినటువంటి శ్రీధర్ బాబు గారు శాసన మండలి సాక్షిగా అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము, ప్రైవేట్ జాబులు చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఇలాంటి ఓరియంట్ మాల్ కి ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా చిక్కడపల్లి లైబ్రరీకి రావాల్సింది. ఈ విధంగా ఓరియంట్ మాల్ ప్రైవేట్ థియేటర్లను ఓపెన్ చేస్తున్నారు. సిగ్గుండాలి అని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడే ఉంది కదా శాసన మండలిలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటామని చెప్పి మరి ఎలక్షన్ ముందు 2 లక్షల ఉద్యోగాలు ఉండని ఏడాదికి ఇస్తామని చెప్పి ఏ విధంగా మేనిఫెస్టో ప్రకటించిన రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ ఎందుకు వచ్చినాం. ఈ రోజు ప్రైవేట్ థియేటర్ ఓపెనింగ్ చేయించినటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు 8 మంది కాంగ్రెస్ గవర్నమెంట్ చనిపోయారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎందుకు స్పందిస్తున్నారు? పోరాట సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు నిరుద్యోగులు అందరూ గోస పెడతా ఉన్నారు. అక్కడ నుంచి నారాయణగూడ నుంచి ఆర్టీసీ సికింద్రాబాద్ వరకు ఇంతమంది పోలీసులను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నిరుద్యోగుల వలన అధికారులకు వచ్చిన పదవులు వచ్చినాయి కదా. ఈ రోజు పదవులు వచ్చినంత మాత్రాన నిరుద్యోగులను విధంగా అరెస్ట్ చేసి కాలం చెప్పుడు అనే పోలీసులు ఎక్కడ సిద్ధంగా కనీసం ఉగ్రవాదులు టెర్రరిస్టులను విధంగా అరెస్ట్ చేయరు. మేము ఏ పాపం చేస్తాం? గతంలో ముందు గెలవడానికి మేము అందరం కలిసి గ్రామాల్లో ప్రచారం చేసి ఈ రోజు అధికారం తీసుకొచ్చినందుకే మన రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టిందని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి అని చెప్తాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఇలా అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఉన్న లాఠీ చార్జీలు చేసారు. అంటే ఒక మన పోలీస్ శాఖ వాళ్ళు కూడా లానే ఒక పూర్తి పదాలు కూడా వాడటం జరుగుతూ ఉంది. ఇలాంటి దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది. మా నిరుద్యోగులకు మేము ఏమడిగినా నోటిఫికేషన్ అడిగినా. హైదరాబాద్ లో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రి హైదరాబాద్ లోని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో నిరుద్యోగ యువత మెరుపు ధర్నా చేపట్టారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా చేస్తున్న వారిని అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. సందీప్, గుడ్ మార్నింగ్. ప్రధానంగా నిరుద్యోగులు గత 4 రోజుల నుంచి కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ని వేయాలని, దాంతో పాటుగా 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి కూడా నిరుద్యోగులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా అటు ఏదైతే అసెంబ్లీలో నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం, వాళ్ళు ఏదైతే అంశం పైన కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న ఒక్కసారిగా కూడా అశోక్ నగర్ చౌరస్తాలో ర్యాలీగా వచ్చి నిరుద్యోగులు పెద్ద ఎత్తున అశోక్ నగర్ చౌరస్తాలో మెరుపు ధర్నా చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మెరుపు ధర్నా చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి సందర్భం కూడా
మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల కంటే ముందు కూడా రాష్ట్ర ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామంటూ కూడా అటు ఏదైతే నిరుద్యోగులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగానే అటు దిల్సుఖ్ నగర్, ఇటు అశోక్ నగర్ ఈ రెండింటి చోట్ల మాత్రం పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలకు, నిరుద్యోగులు ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా మొన్న నిరుద్యోగులు అటు దిల్సుఖ్ నగర్ లో కూడా దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలవనీయమంటూ కూడా ప్రతిజ్ఞ చేసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క ఇటు అశోక్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు మెరుపు ధర్నాలకు దిగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీనే తాము అడుగుతున్నామని, కొత్త హామీ కాదంటూ కూడా వారు ఆందోళన కార్యక్రమాలు స్వీకారం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు ఏదైతే జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశం సంబంధించి కూడా పెద్ద ఎత్తున కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వెంటనే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయకపోతే కనుక తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. ఏదైతే ఇప్పటికే నిరుద్యోగులు ఈ నెల 21వ తేదీన భారీ ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. అటు దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి నిరుద్యోగులు ఏవైతే స్టడీ సెంటర్ లో చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు, దాంతో పాటుగా అశోక్ నగర్ లో ఉండేటటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వీరందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీకి ఏదైతే సమాయత్తమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ నెల 21వ తారీఖున ఒక్కసారిగా భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో అటు పోలీసులు కూడా అప్రమత్తమవుతున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే అశోక్ నగర్ లో ఉన్నటువంటి చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, హాస్టల్స్ ఉంటాయో వారి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు దిల్సుఖ్ నగర్ లో కూడా ప్రత్యేకంగా కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక్కసారిగా విద్యార్థులు మాత్రం వందలాది సంఖ్యలో రోడ్లపైకి రావడంతో కూడా పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కూడా అవాక్కవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వీటిపైన నిర్ణయాలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ప్రభుత్వంలో మాత్రం నిరుద్యోగులు ప్రభుత్వానికి కంటి మీద కుడుకు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎప్పుడు రోడ్డు మీదకి వస్తారో తెలియదు, ఎప్పుడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారో తెలియదు, అంత స్పాట్ డెసిషన్స్ అయిపోతున్నాయి అంటూ కూడా పోలీసులు అవాక్కవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా వందలాది సంఖ్యలో విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నటువంటి సందర్భం మనం చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అంటే ఈ రోజు ఇదే కనుక కొనసాగితే కనుక భారీ ఎత్తున విద్యార్థులు మరింత ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందన్నది కూడా అటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రజెంట్ నిన్న రాత్రి జరిగినటువంటి మెరుపు ధర్నా కార్యక్రమాలకు సంబంధించి ఏవైతే ఉన్నారో వారందరూ కూడా నిరుద్యోగులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వారిని కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా అటు నిరుద్యోగులు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తమని మోసం చేసిందంటూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఊరుకు వెళ్లి తాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటూ కూడా నిరుద్యోగులు ప్రకటన చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మొత్తం మీద నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమం మాత్రం ప్రభుత్వానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తుందని మాత్రం మనం చెప్పొచ్చు సందీప్.
అంటే ప్రస్తుతం అక్కడ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు కూడా ధర్నా నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మనము అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. ఎందుకంటే నిరుద్యోగులు ఆన్ ద స్పాట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నప్పుడు కావచ్చు, దాంతో పాటుగా లైబ్రరీలో చదువుకుంటున్నప్పుడు కావచ్చు, దాంతో పాటుగా హాస్టల్లో ఉన్నప్పుడు సమయంలో కావచ్చు, ఎప్పుడు ఏ సమయానికి ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఒక్కసారిగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకొని ఒక్కసారిగా ర్యాలీగా రోడ్లపైకి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా చిక్కడపల్లి లైబ్రరీ మాత్రం ఆందోళనలకు డెస్టినేషన్ పాయింట్ గా మారిందని కూడా చెప్పవచ్చు. అక్కడే పెద్ద ఎత్తున చిక్కడపల్లి లైబ్రరీ వద్ద విద్యార్థులు అందరూ కూడా గ్యాదర్ అయ్యి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వీరికి నిరుద్యోగుల తోడుగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా నిరుద్యోగుల తరఫున ఆందోళన కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ నెల 21వ తేదీన చేపట్టబోయేటటువంటి భారీ ర్యాలీ సంబంధించి కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. ఈ రోజు ధర్నా కార్యక్రమం ఉంటుందో లేదని చెప్పలేము, కానీ విద్యార్థులు మాత్రం నిరుద్యోగులు మాత్రం ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకొని ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అంటే పోలీస్ శాఖకు కూడా ఇంటెలిజెన్స్ కూడా ముందస్తు సమాచారం లేకుండానే ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అశోక్ నగర్ చౌరస్తాలో మాత్రం ఎక్కువగా అధిక సంఖ్యలో విద్యార్థులు చేరుకొని ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడతా ఉంది. అటు అశోక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత 4 రోజుల్లో 5 రోజుల నుంచి కూడా ఇదే రకంగా విద్యార్థుల ఆందోళన కార్యక్రమానికి దిగడంతో కూడా పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ నెల 21వ తేదీకి సంబంధించినటువంటి భారీ ర్యాలీకి సంబంధించి అటు నిరుద్యోగులు సమాయత్తమవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మరోపక్క పోలీసులు ఎక్కడికక్కడ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, హాస్టల్స్ వద్ద మాత్రం నిరంతరం నిఘా ఏర్పాటు చేసుకొని విద్యార్థులు రోడ్లపైకి వస్తే ఒక్కసారిగా వారిని చెదరగొట్టడమో లేకపోతే అరెస్ట్ చేసి తీసుకుపోవడమో చేస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ వంశీ.